మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాం. 37వ వచనము చదువుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. చదువుకున్నటువంటి ఈ చదవబడినటువంటి ఉదయకాలపు ధ్యానంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎవరు ఈయన అంటే పైన సందర్భం అంతా చదివినప్పుడు ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. ఆయన ఆ ప్రాంతాలను తూరు ప్రాంతానికి వెళ్ళారు. తూరు ప్రాంతం నుంచి రిటర్న్ మళ్ళీ ఆయన దెకపోలి అనే ప్రాంతం మీదుగా ఆయన గలిలయ సముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు చెవుడు నత్తి ఉన్నటువంటి ఒకని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. వారు వేడుకున్నారు, అయ్యా వీని మీద చేతులు ఉంచండి, వీడు నత్తివాడు చెవిటివాడు, మీరు చేతులు ఉంచితే వాడు బాగుపడతాడు అని వేడుకున్నారట. అక్కడి వారు బహుశా ఆ వ్యక్తి యొక్క తాలూకా వారు. సమూహంలో నుండి ఆయన ఏకాంతంగా వాడిని తీసుకుని పోయి కొద్ది దూరం వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, అంటే కన్నీటితో అంత బాధతో ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడిమని అర్థం. ఎఫ్ఫతా అంటే తెరవబడము. గ్రీక్ భాషలో ఎఫ్ఫతా అని ఆయన అన్నప్పుడు ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఇంతకాలం వాడు నత్తి, చెవుడు, ఈ రకమైనటువంటి నత్తితో బాధపడుతున్నాడు, చెవుడు ఉంది. ఇలాంటి వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ మీరు చెప్పకండి అని యేసయ్య చెప్తే వాళ్ళు ఇదంతా తీసుకెళ్ళి ప్రసిద్ధి చేశారు. మా అబ్బాయికి నత్తి ఉంది, వాడికి చెవుడు కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, ఆ ప్రభువు బాగు చేశాడు, ఆ యేసు బాగు చేశాడు అని ప్రచారం చేశారు. ఏమంటున్నారు ప్రజలలో ఎలాంటి మాట వచ్చింది అంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏదైనా ఈయన బాగు చేస్తాడు. ఈ రక్షకుడు ప్రభువు సమస్తమును బాగు చేయగలడు. చెడిపోయిన దాన్ని బాగు చేస్తాడు, పగిలిపోయిన దాన్ని అతికించేవాడు, రిపేర్ చేయగలిగిన వాడు. ఎంతటి శక్తివంతుడో మనకు ఈ వచనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. వారు వినునట్లుగాను, మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క నోటి ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన చేతి స్పర్శలో స్వస్థత ఉంది, ఆయన మాట ఉమ్మి ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆనాడు అనేకులను బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. బాగు చేయగలడు, బాగు చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఎందుకు అనంటే ఈయన సర్వాధికారం ఆయన చేతుల్లో ఉంది. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నేనే మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని కానీ నేను యుగయుగములు సజీవుడునై ఉన్నాను అని చెబుతూ అక్కడ అంటాడు, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు
సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు గనుక సమస్తమును బాగు చేయగలడు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగు చేయగలడు. ఆయన ఆయనకు ఆ సర్వాధికారం ఉంది. సర్వశక్తి కలిగిన వాడు కనుక ఆయన ఆ నత్తివాణిని, ఆ చెవుడున్నటువంటి బలహీనతలతో, ఆ అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో కూడా, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో సమరయ స్త్రీ జీవితాన్ని బాగు చేసినవాడు ఆయన. సమరయ స్త్రీ జీవితమంతా చెడిపోయి, సమరయ స్త్రీ జీవితమంతా ఒక దరి తీరులేని జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆమె చెంతకు వచ్చాడు. సుఖార్ అనేటువంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాకోబు బావి దగ్గర ఆయన అలసిపోయి కూర్చున్నప్పుడు ఆమె ఆయన దగ్గరకు వచ్చి దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఆయన అడిగినప్పుడు ఆమె అంటుంది, నీవు యూదుడివి, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదు. అంతేకాకుండా మేము నీళ్ళు ఇస్తే మీరు తీసుకుంటారా అన్నట్లుగా మాట్లాడితే, అమ్మా నేను ఎవరినో తెలిస్తే ఆ జీవజలాలు నీవు అడుగుతావు అని ప్రభు అంటారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగిన తర్వాత ఆమె దోషములు, ఆమె తప్పిదాలు ఆయన వెలికి తీసి చెప్పినప్పుడు ఆమె అంటున్నటువంటి మాట, మా మట్టుకు మేము విని, 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. ఈమె వెళ్ళి తన దోషములు చెప్పినటువంటి ఆ అద్భుతాన్ని గురించి ఆమె వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది. క్రీస్తుని గురించి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా చూశారు, వాళ్ళు కూడా గమనించారు. ప్రభువుని గమనించి వారు అంటున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. ఇక్కడ మనం గమనిస్తే ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు అని ఎలాగైతే వాళ్ళు చెప్పారో, ప్రసిద్ధి చేశారో, ఘనమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము మహిమను ఆపాదించాలి, ఆయన గురించి మనం చెప్పాలి. ఇక్కడ కూడా సమరయ స్త్రీ ప్రభుని గురించి చెప్పింది, ఆ ఊర్లో వాళ్ళు చెప్పింది నిజంగా ఆయన లోకరక్షకుడు అని. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే మన క్రైస్తవ జీవితంలో మనము మన జీవితాల్లో జరిగిన ప్రతి అద్భుతాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని తోటి సహోదరులతో మనం పంచుకుని ఆయన్ని మహిమపరచాలి, ఆయనను మనం గణపరచాలి. కానీ ఆయన్ని గణపరచకపోగా ఈనాడు ప్రసిద్ధి చేయవద్దు, నన్ను గురించి పెద్దగా మీరు గొప్పగా మీరు ప్రచారం చేయకండి ఈ స్వస్థతల గురించి అని ప్రభువు ఖండితంగా చెప్తే వాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజున మాకు ఇది ఉంది మా దగ్గర, ఈ వరం ఉంది మా దగ్గర అని చెప్పుకుంటున్నటువంటి రోజులు. ఆనాడు ప్రభు ఏం చెప్పాడు? ఇదేం చెప్పనవసరం లేదు, అంతగా ఈ అద్భుతాల గురించి పెద్దగా ఏం చెప్పనవసరం లేదు, కానీ లోక రక్షకుడని మాత్రం మనం చెప్పాలి. ఈ రెండు వ్యత్యాసాలు గమనించారా? ఇక్కడేమో ప్రసిద్ధి చేయవద్దని ప్రభు చెప్పాడు, ఇక్కడేమో ఈయన లోక రక్షకుడని ప్రజలందరూ చెప్పడం, ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ను వాళ్ళు వివరించడం జరిగింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు ప్రభువారు, ప్రభుని గురించిన ఒక ప్రవచనం మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ వాక్యంలో ప్రభు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి చెప్పే ఒక ప్రవచనము ఇందులో కనిపిస్తూ ఉంది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ప్రభువు యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నదట, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును.
చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని మాటలు కనబడుతున్నాయి అక్కడ. సువార్త ప్రకటించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా నలిగిన వారిని దృఢపరచటానికి, చెరలో ఉన్నవారికి, సాతాను చెరలో ఉన్న వారిని విడిపించటానికి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటానికి, ఆయా పాప బంధకముల చేత మనిషి బంధించబడ్డాడు. వీళ్ళందరినీ బాగు చేయడానికి, వీటన్నిటి నుంచి విడుదల చేయటానికి, మరి దుఃఖపడే వారిని ఓదార్చటానికి ఆయన వచ్చాడని, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, గుండెల నిండా దుఃఖం పెట్టుకుని బ్రతుకుతున్నారో అలాంటి వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడానికి, బాగు చేయడానికి, విడిపించటానికి, విముక్తి చేయడానికి, బూడిదకు ప్రతిగా, బూడిద ఉపవాసానికి గుర్తని మనం చెప్పుకున్నాం. బూడిద, ఆనాడు బూడిద పూసుకుని గోనె పట్ట కట్టుకుని వారు ఆనాడు ఉపవాసం ఉండేవారు. ఆ బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద దుర్వాసన, బూడిద ధూళి, బూడిదలో ఏమీ లేదు, కానీ పూదండ ఆనందాన్ని, సువాసన వెదజల్లేది. కాబట్టి పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. దుఃఖపడేవారు తలకు నూనె పెట్టుకోరు, కానీ దానికి ప్రతిగా వారు ఆనంద తైలం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. చాలా భారంతో ఉన్నాం, మనసంతా బరువెక్కి ఉంది, ఆర్థిక భారాలు ఉన్నాయి, రకరకాల భారాలు ఉన్నాయి, హృదయం బరువెక్కిపోయి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మనిషి, ఏ ఒక్కరు స్తుతిని చెల్లించలేరు, దేవుని స్తుతించలేరు. కానీ ఆ ఆత్మను తీసివేసట, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వడానికి ఆయన వచ్చాడు, బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఈ వచనాలన్నీ ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఏమి బాగు చేశాడు? ఏమి బాగు చేస్తున్నాడు? నలిగిన వారిని బాగు చేస్తాడు, చెరలోనున్న వారిని బాగు చేస్తాడు, విడిపించి, సాతాను బంధకాల్లో నుంచి విడిపించి బాగు చేస్తాడు కదండి. ఇవన్నీ మనం చూస్తే దుఃఖపడే వారిని ఓదార్చి బాగు చేస్తాడు. వాళ్ళ హృదయాలు బ్రద్దలైపోయినాయి, వాళ్ళ మనసులు బ్రద్దలైపోయినాయి, వాళ్ళ జీవితాలు నలిగిపోయినాయి, బూడిద పోసుకున్నారు, దుఃఖిస్తున్నారు, భారంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఆయన బాగు చేసేటువంటి రక్షకుడిగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో నీకు నాకు ఆయన నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనం ఇలాంటి వాతావరణం నుంచి ఆయన బాగు చేసి స్తుతి వస్త్రము ఇచ్చి మహిమపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన గురించి మనము ప్రకటించాల్సినటువంటి అవసరం, మన కోసం వచ్చినటువంటి ప్రభు. మరి విశ్వాసులైన వారు ఈ లెంటి దినాల్లో మౌనంగా ఉండకుండా మనం కొంతైనా మనం ఆయన గురించి స్తుతిస్తూ, ఆయన మనకిచ్చిన మనల్ని బాగు చేసిన దానికి ప్రతిగా మనం కూడా కృతజ్ఞతతో మనము స్తుతించాలి, కనపరచాలి. అంతేకాకుండా ఆయన గురించి కొంతైనా మనం ఇతరులకు చెప్పాలి. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవ, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన పరలోక తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. అపరాధులమును, పాపులమును నాయన, ఇదిగో తండ్రి, మృతతుల్యమైన మా బ్రతుకుల్లో మీ జీవాన్ని కల్పించారు, మీ శక్తినిచ్చారు, మీ బలమునిచ్చారు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించినందులకే వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అద్వితీయుడా, మంచి దేవుడా, కృపగల తండ్రి నాయనా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ తెల్లవారుజామున నీ సన్నిధిలో కూర్చుని మేము ప్రార్థించేటువంటి భాగ్యం కొరకై స్తోత్రాలు తండ్రి. భారభరితంగా ఉన్న మా హృదయాలు నాయన చెడిపోయి, పడిపోయి, తొట్టిల్లిపోయి, కృంగిపోయి, దుఃఖము, ఆవేదనలతో ఉంటున్నటువంటి మా జీవితాల్లో నాయన వీటన్నిటిని తీసివేసి బాగు చేసి నాయన, బాగు చేసేవాడవుగా నీవు ఉన్నావయ్యా. ఎందుకంటే నీవు సర్వాధికారం గల దేవుడవు, బాగు చేయువాడవు. దుఃఖమునకు ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తానన్నావు కనుక ప్రభా, స్తుతి వస్త్రం ధరింపచేయండి. మమ్మలను స్తుతించేవారిగాను ఎల్లప్పుడూ ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా తండ్రి మేము నిన్ను స్తుతించేవారంగానే నీ బిడ్డలమైన మేము ఉండాలి తప్ప తిరిగి మళ్ళీ మేము ఆ భారభరితమైన ఆత్మలోనే బ్రతకొద్దు నాయన. నిన్ను ఘనపరుస్తూ ఎల్లప్పుడూ నిన్ను గురించి చెప్పేటువంటి ధన్యత నాకు, మా అందరికి ప్రసాదించమని తండ్రి, ఉదయ కాలంలో ఈ రోజంతా
మాతో కూడా ఉండండి. మీ బిడ్డలు చేస్తున్న జాబ్స్‌లో, బిజినెస్‌లలో నాయన వాళ్ళ చేస్తున్న ప్రతి పనులలో మీరు వారికి తోడై ఉండి సహాయం చేయండి. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి, నా మట్టుకైతే ప్రభువా నన్ను ఎదుట సమర్పించుకుంటున్నాను తండ్రి. నా మనస్సును, తలంపులను పరిశుద్ధపరచండి. ప్రశస్తమైన మీ రక్తంతో కడగండి నాయన. యథార్థమైన హృదయం కలిగి జీవించు భాగ్యం నాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం ఉంచండి. యథార్థమైన హృదయముతో, నిర్దోషమైన హృదయముతో నేను ఉండునట్లుగా నాయన ఒక సేవకుడుగా నన్ను నేను నాయన ఎలా ఉంచుకోవాలో అలా నీ ఎదుట నాయన మమ్మల్ని మేము సరిదిద్దుకుని నడుచుకున్నట్టుకు కృప దయచేయండి. సమస్తమును బాగు చేయగల సర్వాధికారివి ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని బాగు చేయండి. నన్ను, మా సంఘాన్ని బాగు చేయండి, పరిశుద్ధపరచండి. ఇంకా సంఘములో భారభరితమైన వారు ఉన్నారు, సంఘములో సమస్యలతో ఉన్నారు, భారభరితమైన ఆత్మ కలిగి దుఃఖితులుగా ఉన్నారు. కొందరు నాయన మరి కట్టబడి అప్పులు బాధలతో కట్టబడి ఉన్నారు నాయన. చెరసాల్లో ఉన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. విడిపించండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. సమస్యల నుండి మీరు విడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో తండ్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.